సినిమాల్లో మాత్రమే చిటికలో లైఫ్ టర్నింగులవుతాయి. ఒక కూలీ ఒక్క పాటలోనే కోట్లు సంపాదించి రిచ్ మ్యాన్ అయిపోతాడు. టీచర్ కాస్త ఒక్క పాటలోనే ఐఏఎస్ అయిపోతాడు. కానీ ఇదంతా నిజ జీవితంలో జరగదు. సక్సెస్ అవటం సినిమాలో చూపించినంత సులువు అని అనుకుంటే పొరపాటే. ఎందుకో తెలియాలంటే ఐఏఎస్ వివేక్ చౌహాన్ స్టోరీ చూడండి. ఈయన స్టోరీ సినిమా ట్విస్టులకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ స్టోరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఘజియాబాద్లో పుట్టిన వివేక్ చౌహాన్కి చిన్నప్పటి నుంచి ఏదీ అంత ఈజీగా రాలేదు. తనకు కావాల్సింది ఏదైనా పోరాడి సంపాదించుకునే సిచ్యువేషన్ ఫేస్ చేశారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్థానికంగానే చదువుకున్నా 8వ తరగతి చదవటానికి ప్రతిరోజూ 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది వివేక్కు. చదువంటే ఎంతో ఇష్టపడే వివేక్కు అంత దూరం ప్రయాణించటం పెద్దగా కష్టమనిపించలేదు. ఘజియాబాద్ నుంచి ఢిల్లీలోని సివిల్ లైన్లో ఉండే స్కూలుకు దాదాపు 5 గంటలు ప్రయాణించేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే 5:30 గంటలకు రైలు వెనుక పరిగెత్తటంతో వివేక్ డే స్టార్ట్ అయ్యేది. అలా తన ఇంటర్ పూర్తయ్యే వరకు కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కలలు కన్నా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వివేక్కు తన పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవాలన్న ఆశ ఓ కలగానే మిగిలిపోయింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా బీటీసీ చేశారు. అంటే టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ పూర్తయ్యాక ఢిల్లీలోని ఎంసీడీ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు వివేక్. అప్పటికే వివేక్ వయసు కేవలం 19 సంవత్సరాలే. అలా 2003లో టీచర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇక 2005లో పూజారాణి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వివేక్. పెళ్లైన తర్వాతే అంటే 25 వయసులో సివిల్స్ గురించి తెలుసుకున్న వివేక్ డాక్టర్ ఎలాగూ కాలేకపోయాను, కనీసం సివిల్స్ అయినా క్రాక్ చేయాలని అనుకున్నారు. కానీ తమ్ముడు చెల్లిల పెళ్లిళ్ల కారణంగా ప్రిపరేషన్కు టైం దొరకలేదు. భర్త ఆశయానికి తోడు కావాలనుకున్న పూజ కుటుంబ బాధ్యతలు తీసుకుంది. అలా భార్య ఇచ్చిన సపోర్టుతో 2010లో ఫస్ట్ టైం సివిల్స్ ఎగ్జామ్ రాశారు. కానీ ఫెయిల్ అయిపోయారు. ఓ పక్క సివిల్స్కు ప్రిపేర్ అవుతూనే మరోపక్క ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎంలను కంప్లీట్ చేశారు వివేక్. ఇక ఎంసీడీలో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఉపాధ్యాయ సంఘం నామినేటెడ్ జనరల్ సెక్రటరీగా సేవలందించారు వివేక్. అప్పుడే ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్నప్పుడు ఒక బ్యూరోక్రాట్ ఏం చేయగలరో, వారి చేతిలో ఎటువంటి అధికారం ఉంటుందో క్లియర్గా తెలుసుకున్నారు. ఇక అప్పుడే బ్లైండ్గా తాను కూడా బ్యూరోక్రాట్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు వివేక్. 2011లో సీరియస్గా సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. కానీ ప్రిలిమ్స్లో కటాఫ్కు 7 మార్కులు తక్కువ రావటంతో ఫెయిల్ అయిపోయారు. అలా సెకండ్ అటెంప్ట్లోనూ నిరాశే ఎదురైంది. ఇక తన లైఫ్ ఇంతేనేమో అంటూ వివేక్ బాధపడ్డారు. కానీ చాలా క్లోజ్కి వచ్చి ఆగిపోయాను, ఇంకోసారి ట్రై చేస్తే ఈజీగా సివిల్స్ క్లియర్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ థర్డ్ అటెంప్ట్లోనూ 206 మార్కులే వచ్చి ఫెయిల్ అయిపోయారు. ఆ మార్క్స్ చూసుకొని ఆ రాత్రంతా ఒంటరిగా కూర్చొని ఏడ్చారు. ఇక ఫైనల్గా తనకు మిగిలి ఉంది ఒకే ఒక ఛాన్స్. పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు వివేక్. పుస్తకాల పురుగులా ఒక గదిలో ఉండి చదువుతూనే ఉండేవారు. కానీ యూపీఎస్సీ బోర్డు వివేక్కు పెద్ద షాక్ ఇచ్చింది. యూపీఎస్సీ చరిత్రలోనే మొదటిసారిగా కటాఫ్ 241 మార్కులు దాటింది. ఈసారి వివేక్ స్కోర్ చేసింది 232 మార్కులే. ఉన్న ఒక్క అవకాశం కూడా పోవటంతో జీవితం తలకిందులైపోయినట్టు అయింది వివేక్కి. ఈసారి వివేక్తో పాటు అమ్మ, నాన్న, భార్య, తమ్ముడు, చెల్లెలు కూడా రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. 4 అటెంప్ట్స్ కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయకుండా అయిపోయాయి. అప్పటికి వివేక్కు 30 ఏళ్లొచ్చేశాయి. దీంతో సివిల్స్ రాయటానికి డిస్క్వాలిఫై అయిపోయాడు. సివిల్స్ ప్రిపరేషన్ కోసం వదిలేసిన టీచింగ్ ఫీల్డే వివేక్కు దిక్కయింది. మళ్లీ స్కూల్లో టీచర్గా అడుగుపెట్టిన వివేక్ను చూసి అందరూ హేళన చేయటం మొదలుపెట్టారు. చులకనగా మాట్లాడేవారు. అటు బంధువుల నుంచి కూడా ఇలాంటి ట్రీట్మెంట్నే చూస్తూ ఉన్న వివేక్ అవమానాలను పట్టించుకోవడం మానేశారు. కనీసం స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ అయినా క్లియర్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడే యూపీఎస్సీ 4 సార్లు కాదు 6 సార్లు అటెంప్ట్ చెయ్యొచ్చు అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవటంతో వివేక్ లైఫ్లో కొత్త చాప్టర్ మొదలైంది. 5వ ప్రయత్నంలో ఎగ్జామ్స్ని అయితే క్లియర్ చేయగలిగారు. కానీ ఈసారి ఇంటర్వ్యూలో ఓడిపోయారు. ఇక మిగిలిన ఏకైక అవకాశం ముగిసిపోనుంది. అప్పటికే వివేక్ ఏజ్ 32 ఏళ్లు. ప్రిలిమ్స్, మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూని క్లియర్ చేయగలిగితేనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడిని అవుతాను అని అనుకున్నాడు. ఈసారి గతంలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. దాదాపు 7 సంవత్సరాల పోరాటం, 5 వైఫల్యాల తర్వాత మే 10, 2016న 300 ర్యాంకును సాధించారు వివేక్. పాస్ అన్నమాట వినగానే వివేక్తో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంది. అప్పటివరకు అవమానించిన బంధువులు, స్నేహితులు వివేక్ ఇంటికి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు.
అంతేకాకుండా మాకు ముందే తెలుసు నువ్వు సాధిస్తావని అంటూ ఎక్కడా లేని ప్రేమను కురిపించారు. వారంతా సూటిపోటి మాటలు మాట్లాడినప్పుడు ఎలా అయితే ఉన్నారో, పొగుడుతున్నప్పుడు కూడా వివేక్ అదే ఆత్మస్థైర్యంతో ఉన్నారు. ఏదైనా సాధించాలని ఉంటే చిట్టచివరి ప్రయత్నం వరకు ప్రయత్నించాలని, ఒక్కసారి ఓడిపోయామని వెనకడుగు వేయకూడదని యంగర్ జనరేషన్కు సలహా ఇస్తున్నారు వివేక్. ఏదైనా దక్కాలని రాసిపెట్టుంటే అది ఎప్పటికైనా మనకు దక్కుతుందని, మనకు అవకాశం ఉన్నంత వరకు పోరాటం మాత్రం ఆపొద్దు అని అంటారు వివేక్ చౌహాన్. ఇది వివేక్ చౌహాన్ స్టోరీ. ఇప్పటివరకు ఈ వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంది. మా ప్రయత్నానికి కొంచెం మీ మోటివేషన్ కూడా దక్కుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో అద్భుతమైన రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.